మాతా తుఫాను నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క ముందస్తు జాగ్రత్త చర్యలుగా ప్రజలను అప్రమత్తం చేయడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అధికారులందరూ కూడా బాధ్యతాయుతంగా రేపు రాబోయే విపత్తులు ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తం చేయటం. గత 2 రోజులుగా ఈ రోజున ఇక్కడ తీరం దాటుతుందని అంచనాలు వేస్తున్నటువంటి ఈ తుఫాన్ నేపథ్యంలో కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటొచ్చు అనే సంకేతం ఇది కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క కొత్తపేట, అమలాపురం, వరం ఈ నియోజకవర్గాల మీద తీవ్రమైన ప్రభావం ఉంటుందనే ముందు చూపుతోటి ప్రభుత్వ యంత్రాంగం తక్షణం స్పందించి అత్యవసరమైన ఏ విధమైన చర్యలు చేపట్టాలో అవధి ఎవరైతే తాటాకు పాకల్లోనూ లేదా శిథిలవుతున్న ఇళ్లలోనూ రేకు షెడ్డుల్లోనూ ఉన్న వారందరికీ కూడా తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. కొత్తపేట నియోజకవర్గం చూసుకుంటే 111 చోట్ల ఈ పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. రావులపాలెం మండలంలో 42 చోట్ల, ఆత్రేయపురం మండలంలో 21 చోట్ల, ఆలమూరు మండలంలో 22 చోట్ల, కొత్తపేట మండలంలో 26 చోట్ల మొత్తం 111 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయడం, ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల్ని అప్రమత్తం చేయటం, ఈ యొక్క రిలీఫ్ ఈ యొక్క పునరావాస కేంద్రాలకు రమ్మంటాం. దాంతోపాటు పక్క జిల్లాల నుంచి కూడా ఇప్పుడే ఇక్కడ రావులపాడులోనే చూడటం జరిగింది. నంద్యాలకు సంబంధించినటువంటి దగ్గర ఒక 80-90 కుటుంబాలు వారు ఇక్కడ ఉండి సంచార జీవనంగా వారు ఏదో చిన్న గుడారాల కింద వేసుకుని వారు ఉన్నారు చిన్న రేక్ షెడ్లలో. వారికి ఒక స్కూల్లోకి తీసుకొచ్చి ఇక్కడే వారికి నివాసం ఏర్పాటు చేసి వారికి ఆహారం, మంచినీరు, ఇక్కడ ఉండే వసతి ఏర్పాట్లన్నీ కూడా అధికారులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఎక్కడికెక్కడ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. వారికి నచ్చజెప్పి అవసరమైతే ఈ కేంద్రాలకు రాకపోతే వాళ్ళ బంధువుల ఇళ్ళకన్నా వెళ్ళి ఏదైనా సురక్షితమైన ఇల్లు లేని వారందరినీ కూడా తరలించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూస్తూ ఉంటే ఏ విధంగా ఏ సమయాన ఆ తీరం దాటినా ఎంత వేగంతో వస్తుందో, దాని తీవ్రత ఎంత ఉందో పూర్తిగా ఇంకా తెలియని పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాత్రి తీరం దాటుతుందన్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఒకవేళ విద్యుత్ అంతరాయాలు ఏర్పడవచ్చు, కరెంటు లేకుండా పోయే సమస్యలు ఉండొచ్చు. దాన్ని ఎదుర్కోవడానికి కూడా జనరేటర్లు అవి సిద్ధం చేసుకోవడం జరిగింది. విద్యుత్ లేకపోవడం వల్ల మంచినీటికి కూడా ఇబ్బందులు ఉంటాయి. దానికోసం ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడంతో పాటు వాటర్ ట్యాంకులన్నీ కూడా నిండుగా నీరు నింపడంతో పాటు కరెంటు సమస్యలు వస్తే కూడా రాకుండా ఉండే విధంగా ముందు జాగ్రత్త చర్యలుగా చాలా సిబ్బందిని కూడా బయట జిల్లాల నుంచి, ప్రభావం లేనటువంటి జిల్లాల నుంచి కూడా సిబ్బందిని రప్పించి ఇక్కడ ఏదైనా విద్యుత్ పరంగా ఆటంకాలు ఏర్పడకుండా చెట్లు ఇలాంటి అటువంటి చోటు క్లియర్ చేసి దాన్ని కూడా విద్యుత్ అంతరాయాలు సాధ్యమైనంత వరకు మానవ ప్రయత్నంగా అన్ని చేయడం జరిగింది. వాటితో పాటు ఇక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలతో తరలించడంతో పాటు గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవటం, పశువుల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవటం, ఇటువంటి ఏ విధమైన ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉండే విధంగా మానవ ప్రయత్నంగా చేయాల్సిన కార్యక్రమాలను కూడా అధికార యంత్రాంగం ప్రభుత్వం యొక్క చొరవతో అంతా సిద్ధంగా ఉన్నారు, అప్రమత్తం చేయడం జరిగింది. మరి ప్రజాప్రతినిధులు, మా పార్టీ కేడర్ కూడా ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు ఏర్పడినా ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అందుబాటులో ఉండి ఇక్కడ అధికార యంత్రాంగంతో కలిసి ప్రజలను ఆదుకోవటంలో ముందుండాలని పిలిపివ్వడం జరిగింది. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఏ విధమైన కూడా జరగకుండా ప్రజలకి కానీ ఆస్తి నష్టంగా, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఈ ప్రమాదం నుంచి బయటకు రావాలని భగవంతుని కోరుకుంటూ ఉంటాను. ఒకవేళ ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం కానీ మేము కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమి పార్టీ నేతలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఆ ఇబ్బందులు తొలగించడం కోసం వారితో కలిసి నడవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా నేను అందుబాటులో ఉంటాను. నియోజకవర్గంలో ఏ క్షణాన ఎవరో ఏ విధమైన నాకు ఫోన్ చేసినా నా నెంబర్ అందరికీ తెలుసు. 8008243777 9849243777. ఎవరు ఈ నెంబర్కి ఫోన్ చేసినా ఏ విధంగా మేము వారికి తోడ్పాటు ఇవ్వగలం ఆ విధంగా తోడ్పాటు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానో అందరూ కూడా ఆ విషయంలో బయటకు రాకుండా ఏదైతే అధికారులు చెప్తా ఉన్నారో, ప్రభుత్వం చెప్తా ఉందో ఆ విధమైన జాగ్రత్తలు మట్టికి అందరూ పాటించాలని, ఈ యొక్క తుఫాను దాటే వరకు
ఈ గాలి వేగవంతమైన గాలులు కానీ ఒక భారీ వర్షాలు కానీ వచ్చే అవకాశం ఉంది. వాటిని అన్ని ఆ తుఫాను ముగిసింది అనేది వరకు కూడా అందరూ కూడా తగు జాగ్రత్తలు పాటించాలని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను.